సిద్దిపేట జిల్లా మర్కర్ మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలో మంగళవారం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవాలు రథోత్సవంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బల్లి శ్రీనివాస్, తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీ రాములు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కొండలరెడ్డి, కార్పొరేటర్ రోజా శ్రీనివాస్ గుప్తా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పురాతన దేవాలయం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితం కలదని, గత 5 రోజులుగా బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించి ప్రతి సంవత్సరం విజయవంతంగా ఆలయ వార్షికోత్సవాల నిర్వహణలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి స్వామివారి కృప కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకట నరసింహశర్మ, వీరేశం నాయకులు తిరుపతి రెడ్డి, మీసాల శ్రీనివాస్, అఖారం బాలచంద్రం, నాగేశం, గోవర్ధన్, చారి, గుడాల అశోక్, నరేష్, బలి, నాగరాజు, శ్రీధర్, తోట సత్యం, సాయిలు, సత్యనారాయణ, మల్లారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. परस्पराष्टिष्टबुद्धिराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां नमः शिवाय. మర్కుక్ మండలం అంగడికిష్టాపురం గ్రామంలో సుమారుగా 500 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి యొక్క పురాతనమైనటువంటి కాకతీయ శిల్పకళతో అల్లాడుతున్నటువంటి యొక్క ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రి మొదలుకొని 5 రోజుల పాటు పాంచానిక బ్రహ్మోత్సవాలు శైవాగమ పద్ధతిలో నిర్వహించడం అనాదిగా వస్తున్నటువంటి యొక్క సాంప్రదాయం. ఈ యొక్క శైవాగమ పద్ధతిలో ఉండేటువంటి విధి విధానాలన్నీ కూడా పెద్దలు ఏ రకంగానైతే దాంట్లో కూర్పు చేశారో దాన్ని ఏమాత్రం తప్పకుండా ఇప్పటికీ జరుగుతుండేటువంటి యొక్క పూజా కార్యక్రమాలు ప్రతిదీ జరుగుతూనే ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మన ప్రాంతంలో ఎక్కడా లేనటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా మన ఈ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతూ ఉన్నాయి. భేరీ పూజ, ధ్వజారోహణము, అదేవిధంగా భద్రకాళీ కుండతో పాటు అగ్నిగుండాలు దొక్కడం అనేటువంటిది, చివరిగా స్వామివారి రథోత్సవము, ఇవన్నింటినీ హైలైట్ చేస్తూ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం. ఇక్కడ జరిగేటువంటి కళ్యాణోత్సవం చుట్టుపక్కల చాలా గ్రామాలలో పేరెన్నికైనటువంటి యొక్క కళ్యాణోత్సవం. ఇక్కడ కళ్యాణోత్సవం బాగా జరుగుతుంది అని చెప్పని పక్కనుండేటువంటి గ్రామాల వాళ్ళు సుమారుగా 1 నెల ముందు నుంచే ఫోన్లు చేసి అడగడం జరుగుతుంది, ఏ రోజు మీ దగ్గర కళ్యాణం అని చెప్పని. అట్లా అడిగి ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని వాళ్ళ యొక్క కోరిన కోరికలన్నీ కూడా తీరినాయని చెప్పడం, అదేవిధంగా వాళ్ళు తృణమోపనమో స్వామివారికి సమర్పణ చేస్తూ వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు చాటడం ఇక్కడ నేను ప్రత్యక్షంగా ఆలయ ప్రధాన పూజారిగా చూస్తున్నటువంటి ఒక విషయం. అదేవిధంగా ఈ ఆలయానికి గతంలో ఉండేటువంటి జాగీరదారుల కాలం నుంచి ఒక 25 ఎకరాల వరకు భూమిని స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఆ భూమి ద్వారా వచ్చేటువంటి యొక్క ఫలసాయం ఏదైతే ఉందో దాన్ని స్వామివారి సేవల్లో, నిత్య కైంకర్యాలలో వినియోగించుకోవడం జరుగుతుంది. దాన్ని గ్రామ పెద్దలు, ముఖ్యంగా గ్రామ కమిటీ వారు సమన్వయం చేస్తూ అట్టి ఖర్చులన్నీ కూడా వాళ్ళు చూడడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ ఆలయంలో ముఖమంటపం, గతంలో ఉండేటువంటి ఒక ముఖమండపం ఏదైతే ఉందో అది కొంత శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణం చేయడం జరిగింది ముఖమండపం. అది ఇంకొంత పని కావాల్సి ఉంది, ఇంకా అసంపూర్తిగానే ఉంది ఆ ముఖమండపం. అది కూడా తొందరలో పూర్తి చేస్తారని చెప్పని గ్రామ పెద్దలకి సందర్భంగా దృష్టికి తీసుకుపోతూ, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి ఒక విషయం తీసుకుపోదలిచాం. ఈ ఆలయం ఇన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయం కొంత వర్షాకాలంలో మాత్రం భక్తులకు చాలా అసౌకర్యమైనటువంటి పరిస్థితులను ఇక్కడ కనబడుస్తూ ఉంది. ముఖ్యంగా గర్భాలయం ఒకటి వదిలిపెడితే అంతరాలయము, మంటపం, ఇవి రెండూ కూడా వర్షానికి విపరీతంగా నీరు గారడము, దాంట్లో భక్తులకు బాగా అసౌకర్యం కలుగుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకొన్ని సంవత్సరాలలో ఈ యొక్క ఆలయం యొక్క మంటపము, అర్ధమంటపం రెండూ కూడా కూలిపోతాయేమో అనేటువంటి భయం కూడా మాకు అవుతూ ఉంది. మరి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత గ్రామ ప్రజలమైన మా మీద, అదేవిధంగా కొంత ప్రభుత్వం మీద కూడా ఉంది అని చెప్పని భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు దీనికి మాకు చేయదగినటువంటి సహాయం ఏమిటి అంటే, గతంలో మా యొక్క ఉమామహేశ్వర స్వామి వారి ఆలయానికి ఉండేటువంటి 25 ఎకరాల జాగాలో ఒక 3.5 ఎకరాల జాగా కొండపోచమ్మ సాగర్కు పోవడం జరిగింది. దాని యొక్క డబ్బులు ఇప్పటికీ ప్రభుత్వం వద్దనే ఉన్నాయి. వాటిని దయచేసి ఆ నిధులతో స్వామివారికి సంబంధించినటువంటి యొక్క ఆలయ పునర్నిర్మాణాన్ని చేసి ఆలయాన్ని మళ్ళీ జాగ్రత్త చేయవలసిందిగా ప్రభుత్వం దృష్టికి ఈ సందర్భంగా తీసుకుపోదలుచుకున్నాం.
మర్కుప్ మండల్లో మన అంగడికిష్టాపూర్ గ్రామం బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరుపుకున్నాం. ఈరోజు రథోత్సవం. రథోత్సవంలో మా గ్రామ ప్రజలు, మన పక్కన ఉన్న అక్కారు సర్పంచి, మరి ఇక్కడ మన చైర్మన్ గారు, మరియు హైదరాబాద్ నుంచి వచ్చిన మన సీనన్న గారు,